ఇది యాక్చువల్గా అసైన్డ్ భూములకు సంబంధించింది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా సేమ్ పర్సన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే పిటిషన్లు వేశాడు. ఇదెందుకు నేను తీసుకున్నాను అంటే, ఇది ఏకంగా జీవో కూడా రిలీజ్ అయింది. దీనికి జీవో నెంబర్ 41 అట. అప్పట్లో 2016 టైంలో అప్పటి ప్రభుత్వం అమరావతిని క్యాపిటల్గా డిక్లేర్ చేసిన తర్వాత పరిపాలనాపరమైనటువంటి ఒక డెసిషన్ ఇది. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మరి నిజంగా గనక ఇది లోపభూయిష్టమైంది లేదంటే గనక అక్రమమైంది అనుకున్నప్పుడు 2021 వరకు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఏం చేశాడో తెలియదు. 2016 ఎక్కడ, 2021. 2021లో వారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నారాయణ గారు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మీద డైరెక్ట్గా సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశాడంట. కానీ యాజ్ పర్ రూల్స్ అయితే కనుక పోలీస్ శాఖ నుంచి కేసు నమోదు చేయాలి. ఒకవేళ అసలు ఇటువంటి జీవోల మీద, విధానపరమైన నిర్ణయాల మీద ఏ రకంగా కేసులు నమోదు చేస్తాము అనేది ప్రైమరీగా అబ్జర్వ్ చేసింది హైకోర్టు. ఒకవేళ అదేమన్నా రాజ్యాంగ విరుద్ధమైందైతే కనుక అత్యవసర దాన్ని ఏమంటారు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా నిలువరించే విధంగా అది నిజంగా యాంటీ కాన్స్టిట్యూషనల్ అయితే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మధ్యకాలంలో పదే పదే చెప్తున్న హైకోర్టు, బాబు మా దగ్గరికి ఎందుకు ఇటువంటి కేసులు తీసుకొస్తున్నారు, ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పుపడుతూ కనుక కేసులు నమోదు చేస్తే దీనికి అంతీదరు ఉండదు అని చెప్పేసి. మరి ఈయన తరపున వాదించడానికి కూడా చిన్న చితక లాయర్ ఏం కాదు, దవేనట. ఆయన కూడా పేరెనగన్న లాయరు. మరి అంత ప్రముఖ లాయర్ని పెట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయనకు అర్హత ఉంటుందని చెప్పేసి అన్నాడంట. మరి ఆ రూల్స్ ఎమ్మెల్యేలకు ఒక రకంగా ఉంటాయేమో తెలియదు మరి మనకి. రెండోది, ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఉదయిస్తుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం కదా జీవో రిలీజ్ చేసింది, ముఖ్యమంత్రి హోదాలో జీవోలు రిలీజ్ చేయరు కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ కదా. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కదా. మరి అప్పుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే, ఈయన 2021లో ఫిర్యాదు చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే. మరి గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అందుగురించే హైకోర్టు ఈ మౌలికమైన ప్రశ్న కూడా వేసింది, బాబు నువ్వు వేసే టైంకి ప్రభుత్వం నుంచి కనుక పర్మిషన్ తీసుకున్నావు అని చెప్పి. ప్రభుత్వం మీద కేసు ప్రభుత్వమే పర్మిషన్ ఎలా ఇస్తుంది? సరే, ఇక్కడ పర్సన్స్గా వాళ్ళిద్దరిని పెట్టారు. సరే, ఎలా చూడాలి సార్? ఇవన్నీ కూడా వీళ్ళు తవ్వి తెస్తున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు కేసు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కిందని చెప్పేసి తేల్చిన తర్వాత మళ్ళీ దాన్ని సవాల్ చేస్తున్నాడు ఆయన. సో ఇప్పటికీ కూడా ఒక రాజకీయపరమైనటువంటి వ్యతిరేకతతో వేస్తున్నటువంటి ఈ పిటిషన్లుగానే ఫైట్ చేయటం ఇప్పటికీ కొనసాగించడాన్ని బట్టి చూస్తే అలా భావించాలా, లేదంటే నిజంగా వీటిల్లో ఏమైనా మెటీరియల్ ఉందా? హైకోర్టు కూడా కనిపెట్టలేనటువంటి మెటీరియల్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఏదైనా ఒక ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి హక్కుల్ని, అధికారాలన్నింటినీ కూడా మనము ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వానికి దఖలపరుస్తారు. ఆ ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు చేస్తుంది. ఆ నిర్ణయాలు చేసినప్పుడు ఒకవేళ అవి మీరు చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయం కానివ్వండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి నిర్ణయం కానివ్వండి, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి దానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం చేసిన, లేదు అంటే ప్రజలకు నష్టం కలిగేటువంటి విధంగా ప్రజలకి అంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం గిన ఆ ప్రభుత్వం గిన చేస్తే ఖచ్చితంగా దాని మీద సమీక్షించేటువంటి అధికారాన్ని రాజ్యాంగం కోర్టులకు ఇచ్చింది. అయితే విధానపరమైనటువంటి నిర్ణయాలు చేసినప్పుడు ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలని ఈ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళు ఏ విధంగా కూడా దాన్ని తప్పుపట్టడం కానీ, దాన్ని ఏ విధంగా కానీ రద్దు చేయటం కానీ కోర్టులకు అలాంటి అధికారాలు లేవు. అయితే పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే ఈ విధమైనటువంటి కేసులు నమోదు చేసి విచారణ జరపాలి అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కేసు నమోదు చేయొచ్చు. దాన్ని కోర్టు కొనసాగించాలా వద్దనేటువంటిది కూడా నిర్ణయిస్తారు. ఈ కేసులో ప్రధానంగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వం చేసినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం ఏంటంటే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఆ దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కానివ్వండి, ప్రభుత్వము రాజధానికి సంబంధించినటువంటి అంశంలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతమంది అసైన్డ్ రైతులకి దీనివల్ల నష్టం జరుగుతోంది అనేటువంటి విధం మీద ఆయన కంప్లైంట్ చేశారు. అయితే ఇక్కడ కోర్టు సంబంధించినటువంటి అంశంలో ఏమొస్తుంది అని అంటే, ఎవరైనా సరే బాధితులు ఉండాలి. బాధితులు ఉన్నప్పుడు ఆ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్య పోలీసుల దృష్టికి తీసుకెళ్లొచ్చు, కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి సమస్య నా దృష్టికి వచ్చింది అంటే, ఒక ప్రజాప్రతినిధి, సామాన్యమైన పౌరుడికి ఒక ప్రజాప్రతినిధికి డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెన్స్. ఆ ప్రజాప్రతినిధి ఇలాంటి సమస్య నా దృష్టికి వచ్చింది, కొంతమంది పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన, అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకున్నారు, దానివల్ల పేదలకు నష్టం జరుగుతుంది, ఈ విషయం నా దృష్టికి వచ్చిందని ఆయన కంప్లైంట్ చేశారు సిఐడి. అంతవరకు తప్పులేదు. ఇంకోటి కూడా ఏంటి అని అంటే, ఆయన వెళ్ళి సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేయడం అనేటువంటిది కూడా, అది కూడా తప్పు కాదు. కోర్టు కూడా అదేం తప్పు అని ఏమీ అనలేదు. మీరు ఏదైనా ఒక కేసు నమోదు చేస్తే, కేసు నమోదు చేసేటువంటి వాళ్ళు ఎస్హెచ్ఓ ఉంటుంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాత్రమే నమోదు చేయగలరు. అలాగని అందరూ ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళాలని రూల్ ఏం లేదండి. డీజీపీ దగ్గరికి వెళ్తారు, హోంమంత్రి దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆ విధమైనటువంటి దాన్ని దీని మీద విచారణ జరిపేటువంటి విచారణ అర్హత, దీని మీద విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలి అని భావించినప్పుడు ఆ కన్సర్న్ ఆఫీసరు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలోకి వస్తుందో అక్కడ పంపుతారు. దాన్ని పంపినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు దాని మీద దర్యాప్తు జరుపుతారు, ఏదైనా కేసుకు సంబంధించినటువంటి క్రిమినల్ కేసు అయితే. ఒకవేళ ఇప్పుడు ఈయన ఫిర్యాదు చేసింది అడిషనల్ డీజీ సిఐడికి సంబంధించినటువంటి దానికి వాళ్ళకి ఫిర్యాదు చేశారు, లేకపోతే ఐజీ కానీ సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళకి ఫిర్యాదు చేశారు. సిఐడి అనేటువంటిది పోలీసు శాఖలో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ. అది పోలీస్ శాఖలో కూడా, పోలీస్ శాఖలో అంతర్భాగమైనప్పటికీ కూడా ప్రత్యేక దర్యాప్తు సంస్థ. దాని వాళ్ళకి ఒక ఎస్పీ స్థాయిలో కూడా కేసు నమోదు చేసేటువంటి అధికారము సిఐడికి, అక్కడ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు, ఎస్పీ లెవెల్ కూడా ఒకటి ఉంది, అక్కడ నమోదు చేయొచ్చు వాళ్ళు. అదే విధంగా అక్కడ ఉండేటువంటి అడిషనల్ డీజీ కానీ ఐజీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సర్న్ సిఐడికి సంబంధించినటువంటి దానికి పంపొచ్చు. లేదు అంటే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తే, దీని మీద ఎస్హెచ్ఓ కాదు డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు జరపాలి అని కానీ వాళ్ళు భావించారనుకోండి, డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు జరపాలనేటువంటిది కూడా ఒక ఆదేశాలు జారీ చేస్తారు. ప్రభుత్వం అయితే సిట్టు వేస్తుంది, సిట్టు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ స్థాయి అధికారి ఉండాలి, దాని యొక్క నేర తీవ్రతను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈయన వెళ్ళి అడిషనల్ డీజీ కంప్లైంట్ చేయడం తప్పు కాదు, వాళ్ళు వెళ్ళి దర్యాప్తు చేసేటువంటి విషయంలో కూడా ఇది తప్పు అనేటువంటిది ఏమీ లేదు. అయితే ఈ కేసును మీరు ఒకసారి గమనించండి, అప్పుడే కోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుని నిలుపుదల చేసింది, స్టే ఇచ్చింది. కారణం ఏంటి అంటే, సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా చూస్తే, ఏదైనా ఒక కేసు దర్యాప్తు చేసేటువంటి సమయంలో మధ్యలో దర్యాప్తు అధికారులను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్యాప్తుకు అర్హత ఉండేటువంటి కేసుల్లో దర్యాప్తును నిలుపుదల చేయమని ఏ కోర్టులు ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చింది డైరెక్షన్, అన్ని కోర్టులకు కూడా. కానీ ఈ కేసులో మీరు దర్యాప్తు చేయొద్దు, దీనికి స్టే ఇస్తున్నాం అనేటువంటి దాని మీద ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ కేసు వీళ్ళ ఫిర్యాదు చేసినటువంటి విషయంలో కానీ, ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ దర్యాప్తుకు అర్హత లేదు అనేటువంటిది కోర్టు విచారణలో భావించింది, అందుకనే దర్యాప్తును నిలుపుదల చేసింది. దీనికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం చేసినప్పుడు అలాంటి దాన్ని మీరు ఏదో దీని వెనక ఏదో జరిగింది, దీని వెనక నేరం ఉంది, దీని వెనకాల కొంతమందికి మేలు చేయటం కోసం ప్రభుత్వం నిర్ణయం చేసింది అనేటువంటి విధంగా సిఐడి దర్యాప్తును ప్రారంభించడాన్నే కోర్టు తప్పు పట్టింది. అందుకోసమనే దానికి రిలీఫ్ ఇచ్చింది. అప్పుడు సీఎం కానీ లేదా మంత్రికి, మాజీ మంత్రి మాజీ సీఎం ఇద్దరికి కూడా ఈ కేసు అసలు దర్యాప్తే చేయొద్దని సిఐడికి చెప్పి నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఒకటి ఉందండి.
అది ఏంటి అని అంటే, అసలు ప్రభుత్వము ఒక నిర్ణయం చేసింది. ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు పరిచింది. దాంట్లో తప్పు, ఒప్పు ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ జరగొచ్చు, లేదా దర్యాప్తు జరగొచ్చు, ఇవన్నీ జరగవు. ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వము మరి ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఏమన్నా విధానపరమైనటువంటి ఆ ప్రభుత్వం నిర్ణయం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. అలాంటిది అన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యత వహించేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేస్తుంది, దానికి కేబినెట్ ఆమోదిస్తుంది. కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే లేదు అని అంటే ఆల్రెడీ ఉన్నటువంటి నిర్ణయాలు విధానపరమైనటువంటి అంశాల మీదే నిర్ణయాలు తీసుకున్న ఆయా శాఖల మంత్రులు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది తప్పు ఒప్పు అనేటువంటిది ఎక్కడ క్రాస్ చెక్ ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? కార్యనిర్వాహక వ్యవస్థ అందుకే ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వము ఏం చేస్తారంటే ప్రజలు ఏమడిగినా సరే ఇది ఇచ్చేద్దాం, చేసేద్దాం అని అనుకుంటారు. కానీ అప్పుడే కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చెప్పిందంటే ఏ చట్టం ఎలా చెప్తుంది, రాజ్యాంగం ఎలా చెప్తుంది, మన విధానాలు ఎలా రూపకల్పన చేసుకున్నాము, కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా ఒక హామీ ఇస్తే కుదరదు, లేకపోతే మంత్రిగా మీరు హామీ ఇస్తే కుదరదు అని వాళ్ళు అక్కడే మీరు బారికేడ్స్ పెడతారు, అక్కడే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నిర్ణయం కనుక ఒకళ్ళు తప్పైంది అనుకోండి, దాంట్లో ఆ కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. వాళ్ళే మెయిన్ బాధ్యులు, అంతే తప్ప మీరు మంత్రి గాని లేక ముఖ్యమంత్రి గాని వాళ్ళు బాధ్యులు కారు, ఎట్టి పరిస్థితిలో కారు. ఎవరు బాధ్యులు అవుతారంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండే వాళ్ళు విధానపరమైనటువంటి తప్పులు గిన చేస్తే, వాళ్ళు తప్పని కూడా తెలిసి గిన చేస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు. కరెక్ట్ సార్, కరెక్ట్. అందుగురించే కదా బ్యూటిఫుల్ గా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని ఎక్కడికక్కడ ఆ సెపరేట్ వింగ్స్ ఉన్నాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, ఇప్పుడు మంత్రులకి ముఖ్యమంత్రి గారి కంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కొంత తెలుసుకుంటారు. కానీ అసలు క్షేత్రస్థాయిలో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వలన తలెత్తేటటువంటి చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏంటి, ఇది ఎంతవరకు రేపు ఒకవేళ జ్యుడిషియల్ రివ్యూ దీనికి వెళితే ఎంతవరకు నిలబడుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేసేది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థే కదా. అలా అనుకుంటే మరి జీవో ఇచ్చే అవకాశం ఉండదు కదా. జీవో దాకా వెళ్ళిందనంటే ప్రభుత్వం అన్ని రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకుని ఇస్తుంది.